మనకి సికింద్రాబాద్ నుంచి రవికుమార్ అడ్వకేట్ గారు లైన్ లోకి వచ్చారు. రవికుమార్ గారు. అవునండి, చెప్పండి. రవికుమార్ గారు, ఈ అద్భుతమైన ఈ విజయం ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన జాగోరే జాగో కార్యక్రమానికి చూశారు కదా, మీ స్పందన ఏంటి? అవునండి అండి యమునా పడగర ఆధ్వర్యంలో జాగృతి పత్రిక అండి. అవునండి, జాగృతి ఖచ్చితంగా కృతజ్ఞతలు అండి. మీకు కూడా మనకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందండి. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కూడా ఈ అసెంబ్లీలో కూడా పెడతా ఉన్నారు. మీరు మేడంతో ఏమైనా మాట్లాడతారా రవికుమార్ గారు? మాట్లాడతానండి. నమస్తే అండి. నమస్తే మేడం, యమునా పడగ గారు. మీరు చేసే కృషికి ధన్యవాదాలండి. మనం విజయం సాధించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మీరు లేకపోతే మేము లేము. మీ అందరి ఏదైతే ఈ సంకల్పంలో ప్రతి ఒక్కరి ఆశీర్వాదంతోనే ముందుకెళ్తుంది, ఆశీర్వాద బలంతోనే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. అవునండి, భగవంతుడి ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నామండి, అంతే. అవును, ఈ రోజు ప్రభుత్వం కూడా ఒక చక్కటి నిర్ణయంతో ఇది చెప్పడం అనేది చాలా హర్షదాయకం. మరి ప్రభుత్వాలు నిజంగా చెప్పినట్టుగా చేస్తే ఎంతో మంది హిందువుల మనోభావాలను గౌరవించిన వాళ్ళు అవుతారు. మరీ ముఖ్యంగా మన సనాతన ధర్మానికి ఆనవాళ్ళైన మన ఆలయాలని పరిరక్షిస్తే తప్పకుండా పరమాత్ముడు కూడా ప్రభుత్వాలకు ఆశీస్సులు ఉంటాయనేది నేను అనుకుంటున్నాను. అవునండి, సత్యం అండి మీరు చెప్పేది. రవి గారు కొంచెం వాల్యూమ్. రవి గారు మీరు కొద్ది వాల్యూమ్ పెంచుకొని మాట్లాడండి. రవికుమార్ గారు మాట్లాడుతున్నానండి. చెప్పండి. రవికుమార్ గారు, వాస్తవానికి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి ఉండే అవరోధాలు ఏమైనా ఉంటాయా? దీన్ని మనం కోర్టు పరంగా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎదుర్కోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? మీరు అడ్వకేట్గా ఏం చెప్తారు? అదే ఉంటుందండి, కానీ ప్రవేశపెడతారండి. అసెంబ్లీలో ప్రవేశపెడతారు, వీళ్ళు బిల్లు కూడా ప్రవేశపెడతారంటారా? ఓకే, పెడతారు. రేవంత్ రెడ్డి గారు మొన్న స్వామి గారిని కూడా కలిశారు. హిందూ పైన కూడా ఉంది, ఆయనకి పూర్తిగా గౌరవం ఉంది. ఇంతకుముందు ఉన్న కేసీఆర్ కూడా కలవలేదు, అట్లా కలిశాడు రేవంత్ రెడ్డి గారు చిక్కిపెట్టాలపల్లి గారిని. ఖచ్చితంగా పెడతారండి. యమునా పాఠక్ గారితో మాట్లాడండి, మీ అభిప్రాయాన్ని పంచుకోండి. అలాగేనండి. రవి గారు. యమునా పాఠక్ గారు సార్ చెప్పండి. అదేనండి, ఖచ్చితంగా దీంట్లో విజయం సాధిస్తామండి. అసెంబ్లీలో కూడా ప్రవేశపెడతారండి వీళ్ళు బిల్లు. మనకి పాత టెంపుల్స్ ని జీర్ణోద్ధరణ కార్యక్రమంలో మీరు చేసే కృషి అమోఘం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి న్యాయ దీంట్లో ఉన్న అడ్వకేట్స్ కూడా ఈరోజు దీనికి మీరు మద్దతు పలకడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే న్యాయపరంగా కూడా ఒకప్పుడు న్యాయాలయం కూడా ఆలయ కేంద్రంగా న్యాయం కూడా తీర్పులు ఇచ్చేవారు. కాబట్టి మీలాంటి న్యాయ కోవిదులు కూడా దీనికి మద్దతు పలకడం, సంఘీభావం తెలపడం నిజంగా చాలా శుభపరిణామం. మీకు మరొకసారి ధన్యవాదాలండి. రవికుమార్ గారు, ధన్యవాదాలు. మన సనాతన ధర్మం ఎంతో విశిష్టమైనది. సనాతన ధర్మం లేకపోతే అసలు భారతదేశం అనేదే లేదు. భారతదేశాన్ని ఒక పూలదండలో ఒక దారం ఎలా ఉంటుందో మన హిందూ ధర్మం అటు కాశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి దాకా, ఇటు కలకత్తా నుండి ఇటు పూణే దాకా 4 వైపులా కలుపుతూ మన భారతదేశాన్ని సుసంపన్నం చేస్తూ వచ్చింది. మన ప్రధాని మోడీ గారు సైతం మన ధర్మాన్ని కాపాడడానికి విశేషంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా మన ధర్మం ఇప్పటికీ సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నది. ఈ ఆలయాల పరిరక్షణ కోసం నార్త్ ఇండియాలో ఒకలాంటి చట్టాలు ఉన్నాయి, సౌత్ ఇండియాలో ఒకలాంటి చట్టాలు ఉన్నాయి. సౌత్ ఇండియా అంతా కూడా అంటే ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయి. అందువల్లనే మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వాల పరిరక్షణలో ఉండటం మంచిదా, లేకపోతే హిందూ బంధువుల పరిధిలో ఉండటం మంచిదా? నార్త్ ఇండియాలో తీసుకుంటే ప్రతి ఆలయం హిందువుల చేతిలోనే ఉంటుంది. తిరుమల ఇష్యూ జరిగినప్పుడు కూడా ఇదే ఇష్యూ పవన్ కళ్యాణ్ మీద చాలామంది ఒత్తిడి చేశారు. ఇది ప్రభుత్వాల ఆధీనంలో కాదు, హిందూ బంధువుల ఆధీనంలో ఉండాలి అనే వాదన తీసుకొచ్చారు. మీరేమంటారు దీనిపై? అంటే ఇక్కడ ఏంటంటేనండి, ప్రభుత్వాలు కేవలం కస్టోడియన్సీ, అంటే పర్యవేక్షణ అనేది ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూడండి, చాలా వరకు కూడా ఇందాక మనం చెప్పినట్టుగా ఇప్పుడు మురళీ మనోహర్ స్వామి ఆలయం తీసుకోండి, లేకపోతే అనేక ఆలయాలు, మన 21 ఆలయాలకు సంబంధించి కబ్జాలో లేని భూమి ఏదుందో చెప్పండి. కబ్జాలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలా వరకు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్, ఇదొక డిఫరెంట్గా, ఎందుకంటే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు ఆలయాన్ని ఈ భూముల రేట్లు ఎంత ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? సో ఒకప్పుడు ఇంత డిమాండ్ లేదు, ఇప్పుడు కాలక్రమంలో ఇప్పుడు జరుగుతున్న ఈ విస్తీర్ణలో భాగంగా హైదరాబాద్లో ఉండే టాప్ రేట్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ 21 ఆలయాలు కూడా పూర్తిగా అత్తాపూరు, కిషన్ బాగు, ఈ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంతైతే భూములు ఉన్నాయో ఇంక్లూడింగ్ శంషాబాద్ అనేక ఆలయాలు మనకి ఈరోజు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు గజం తీసుకుంటే లక్షల రూపాయలు. మరి ఈ 100 ఎకరాలకి లక్షల రూపాయలు ఖరీదు ఉండే ఈ యొక్క భూములు కబ్జా కాకుండా ఎందుకుంటాయి? కబ్జా ఎవరు చేస్తున్నారు అనే దాని మీద మనం చాలాసార్లు చెప్పాం. మరి దీన్ని కాపాడాలంటే యంత్రాంగం ఎంత పటిష్టంగా ఉండాలి, అందులో ప్రభుత్వానికి ఎంత నిబద్ధత ఉండాలి. ఇది పెద్ద ఛాలెంజ్, ఇది చిన్న విషయం అయితే కాదు. 1-2 సంవత్సరాలు కాదు కదా వంశీ గారు, 60-70 సంవత్సరాల నుంచి తుప్పు పట్టుపోయిన వ్యవస్థ. ఇందులో ఎవరు లేరు అంటే తీగలాగితే డొంకా కదిలినట్టుగా మీరు ఏ ఆలయ కబ్జా తీసుకున్నా అందులో ప్రముఖులు ఉంటారు. మరి ఈ ప్రముఖులు టచ్ చేసేది ఎవరు? ప్రభుత్వాలకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉందా? ఇప్పుడున్న పాలక ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఛాలెంజే. కాబట్టి ఛాలెంజ్ అయినా కూడా ఈరోజు నిర్ణయం పటిష్టంగా ప్రభుత్వాలు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా సరే మేము దీని మీద తగిన యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చారు, మళ్ళీ ఇలా పక్షపాతం ఉండకూడదు, తన మన భేదం ఉండకూడదు. ఎవరు తప్పు చేసినా కూడా ఏదైతే ఒక ఉక్కుపాదం గనక ప్రభుత్వం అక్రమార్కుల మీద ఉక్కుపాదం పెడితే లక్షల కోట్ల రూపాయలు కాపాడబడతాయి. ఆలయ సంపద కాపాడబడుతుంది, ఆలయాలు కాపాడబడితే దీనివల్ల వచ్చే శుభ పరిణామం ఏంటో అనేక సందర్భాల్లో మనం చెప్పాం. ఈరోజు ప్రభుత్వ పర్యవేక్షణ ఎందుకంటున్నామంటే, ఎప్పుడైతే ప్రభుత్వ పరిధిలో ఇప్పుడు మనం చేసిన కొన్ని ఆలయాల్లో మనం సెక్షన్ 43కి ఎండోమెంట్ యాక్ట్లో పెట్టించాం, పరిమాల పెట్టించాం కొన్ని. ఎందుకంటే అది ప్రొహిబిటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది, దాన్ని ఎవరు విక్రయించడానికి లేదు, కొనుక్కోవడానికి లేదు. కాబట్టి కొన్ని చట్టాలు పరిధిలో గనక ఈ ఆలయ భూములను తీసుకెళ్తే రేపొద్దున మళ్ళీ ఇది మన సబ్ రిజిస్టర్ SROతో కూడా సంప్రదించి, రిజిస్ట్రేషన్ వాళ్ళతో కూడా సంప్రదించి గనక ఇవన్నీ మనం ఇన్కార్పొరేట్ చేస్తే చట్టపరంగా ఈ ప్రభుత్వాలు మనం చూస్తే ఆలయ భూములకు సంబంధించి విక్రయించడానికి ఉండదు, అమ్మడానికి ఉండదు, కొనుక్కోవడానికి ఉండదు. కాబట్టి ఈ ప్రొసీజర్ మనం చెయ్యాలి.